హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో రియాక్ట్ చేసి రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ రియాక్ట్ చేసి గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. వాట్ ఈజ్ రియాక్ట్ చేసి అనేది అయిపోతుంది అనమాట మన వీడియోలో. ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో యాప్ అనగానే అయిపోయింది. నెక్స్ట్ అసలు JSX అంటే ఇప్పుడు మనకి JS అంటే జావా స్క్రిప్ట్ అనమాట. ఎక్స్ అంటే XML అనమాట, ఎక్స్టెండబుల్ మార్కప్ లాంగ్వేజ్. డైరెక్ట్గా జావా స్క్రిప్ట్లోనే HTML కోడ్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత రియాక్ట్ కాంపోనెంట్స్ అంటారు అనమాట. లైక్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, నావ్ బార్ అనేది ఒక కాంపోనెంట్ అని, హెడర్ ఒక కాంపోనెంట్, ఇలా ఇవన్నీ ఒక కాంపోనెంట్స్ అని చెప్పి ఇలా నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ బేసిక్స్లోకి వచ్చేలోపు ప్రాప్స్ అని ఉంటుంది. అంటే ఒక పేజ్లో ఉన్న కంటెంట్ని వేరే పేజ్లోకి తెచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టేట్స్ కానీ ఇంతే. ఒక స్పెసిఫిక్ డేటా కావాలంటే వేరే పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళటానికి, అంటే డేటాని తీసుకెళ్ళడానికి. నెక్స్ట్ ఈవెంట్స్ అనమాట. లైక్ ఇన్పుట్ దగ్గర క్లిక్ చేసినప్పుడు లేదా ఇన్పుట్ చేంజ్ చేసినప్పుడు ఇలా యూస్ చేసుకోవడానికి ఈ ఈవెంట్స్ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ కండిషనల్ రెండరింగ్ అంటే మీరు టెర్నరీ ఆపరేటర్ యూస్ చేసి ఉంటారు సీలో కానీ జావాలో కానీ. మనకి కండిషన్ తగ్గట్టు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళటానికి రెండరింగ్ యూస్ చేస్తాము. ఈ లిస్ట్స్ కీస్ అనేది ఎందుకంటే మనకి మ్యాప్ మెథడ్ యూస్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే రిపీట్ అయినప్పుడు ఇప్పుడు ఒక వీడియో 10 సార్లు వచ్చింది కాకపోతే కంటెంట్ వేరు వీడియో వేరు కాబట్టి దాన్నే మనం మ్యాప్ మెథడ్లో కీస్ లిస్ట్ యూస్ చేసుకొని లూప్ ద్వారా చేస్తాం అనమాట. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని మన వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. మన వీడియోస్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి వీడియో కిందన. సింపుల్గా అయిపోతుంది. తర్వాత స్టేట్స్ అనేవి ఒక వేరియబుల్ స్టోర్ చేసుకొని సమ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటాం. యూజ్ ఎఫెక్ట్ అనేది లైక్ మనం డేటా ఏమైనా ఫెచ్ చేసుకొని ఏపీఎస్ యూజ్ చేసుకోవడానికి వాటికి ఉపయోగపడతారు అనమాట. యూజ్ కాంటెక్స్ట్ మన ఈజీగా అంతే యూజ్ చేస్తాము. యూజ్ రెఫ్ అనేది ఈ యూజ్ స్టేట్కి అనేది అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. యూజ్ స్టేట్లో మనము ప్రీవియస్ డేటాను స్టోర్ చేసుకోలేము. మళ్ళీ యూజ్ స్టేట్లో మనం వాల్యూ ఏదైనా తీసుకొని చేంజ్ చేసినప్పుడు పేజ్ మొత్తం రీలోడ్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ యూజ్ రెఫ్లో అనేది ప్రీవియస్ డేటా స్టోర్ చేసుకునేది పేజ్ అనేది రీలోడ్ అవ్వదు అనమాట. యూజ్ రెడ్యూసర్ అనేది ఎందుకంటే కాంప్లెక్స్ ఉన్న ప్రాబ్లమ్స్ కొంచెం చిన్నగా చేసుకుందాం అనమాట. నెక్స్ట్ అడ్వాన్స్ కాన్సెప్ట్లో హుక్స్ యూస్ చేస్తాము. ఈ హుక్స్ కానీ అంతే, ఒక కొన్ని లాజిక్స్ అని ఇవి అని ఉంటాయి. రెండరింగ్ లూప్స్ అని, ఈ కాంటెక్స్ట్ ఏపీఐస్, ఇవన్నీ మనం కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో యూస్ చేసుకుంటాం అనమాట. రెండరింగ్ ఏపీఐ ఫంక్షన్స్ అని ఇలా ఇవన్నీ యూస్ చేసుకొని ఒక రోడ్ మ్యాప్ అనమాట. ఇది మన రియాక్ట్ చేసి ఒక రోడ్ మ్యాప్.